హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ అన్నమాట, ఇది లాస్ట్ అన్నమాట. పార్ట్ 1 చూసారు కదా. నెక్స్ట్ ఇక పండుగ చేసింది మొత్తం అయితే ఇందులో ఉంటుంది అనమాట, ఎండ్ వరకు. అలాగే ఇంటికి వెళ్ళేది కూడా దీంట్లోనే ఉంటుంది అనమాట. ఇంకా లెంత్ ఓకే సరిపోతుంది అనేసి కొంచెం ఎక్కువైతుంది, ఇంకా అయినా పర్లేదు మొత్తం ఒక దాంట్లోనే చేసేద్దాం అనేసి ఇంకా అన్ని దీంట్లోనే కలిపేసాను అనమాట. పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈయనే చేశాడనమాట ఈ పండుగ వచ్చేసి. ఎప్పుడు పండుగ అయినా కంపల్సరీ ఇంక ఈయనే చేయాలి, ఈయనే వచ్చి చేస్తాడు. ఇక్కడ వచ్చేసి ఆ ముగ్గు వేస్తున్నాడు అనమాట. కింద మొత్తం కుంకుమ, అమ్మవారి గుడి ముందు కుంకుమ వేసేసి దానిపైన ముగ్గు అయితే వేస్తున్నాడు. నేను చాలామంది డైరెక్ట్ చూడలేదు ఇలా చేయడం, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎవరైనా ఫొటోస్ పెడతారు కదా ఇలా చేసుకున్నాయి పండగలే, ఇలా ముగ్గేసి ఉంటాయి కదా, అలా భలే వేసారు, ఎంత నీట్గా వచ్చిందో, చేతితోటి వేసిరేమో అనేసి అనుకునేదాన్ని. కానీ ఇది చూసాక అర్థమైందనమాట. చెక్క మీద ఇలా డిజైన్ ఉందనమాట. అయినా కూడా నీట్గా ఎంత మంచిగా వేసిండో చూసారు కదా. ఇగో నెక్స్ట్ వచ్చేసి పసుపుతోటి వేస్తున్నాడు. ఇంకా మొత్తం అయితే కంటిన్యూ అవుతుంది ఎండ్ వరకు. అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఉండేసరికి రావట్లేదు. ఏమేసిర్రు ఇలా? జొన్నలు, బెల్లం, బియ్యం, బియ్యం బెల్లం. ఇప్పుడు ఇది వెళ్ళేస్తారు చుట్టూ వెళ్తా అన్నారు. నన్ను అడగొద్దు. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే అమ్మవారికి వడిబియ్యం కలపాలి అనేసానంటే కలుపుతున్నాం అన్నమాట. ముగ్గురు లేదంటే 5గురు కలుపుతారు కదా, సో 5గురు లేకుండే, సో ముగ్గురం కలుపుతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంక ఇది కలిపాక ఇంకా పండుగ అయితే స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ ఒక 1.5 అవర్ వరకు ఉంది, మళ్ళీ తర్వాత ఈవినింగ్ కూడా పూజ ఉంటుందన్నమాట. ఈవినింగ్ అమ్మవారిని లోపల పెడతారన్నమాట. సో మొత్తం ఉంటుంది దీంట్లోనే, చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి అయితే అమ్మవారికి తలంబ్రాలు కలపడం అయితే అయిపోయింది. ఇంకా ఇంకా పూజ కోసం అయితే అన్ని సిద్ధం అయితే చేసేసుకున్నారు. ఇగో ఇలా చేస్తారనమాట. ముగ్గేశారు కదా, దాని మీద అమ్మవారిని కూడా పెట్టేశారు, మధ్యలో పెట్టేశారు కదా, ఇది ఇంకా లోపల పెట్టేశారనమాట. నేను అనుకున్నాను అమ్మవారు ఏదైనా ఫేస్ ఉంటుందేమో అనేసి అనుకున్నాను, నాకు కూడా తెలియదు కదా. సో ఇలా కుండలోనే ఏమో వేసేసి పెట్టేశారనమాట. ఇది ఈవినింగ్ లోపల పెట్టిస్తారు. వాయిస్ ఓవర్ అయితే నేను అన్నీ తెలియదు కాబట్టి నాకు ఇంకా వాళ్ళ వాయిసే ఇంకా వినిపిస్తుంది అనమాట. కొన్ని దగ్గర నాకు తెలిసిన దగ్గరనైతే మీకైతే చెప్తా ఉంటాను. ఇంకా లేదు అనేసి నాకు తెలియకుండా చెప్పడం అది కూడా కరెక్ట్ కాదుగా, తప్పు చెప్పడం. సో ఇందులో చూసేయండి, ఇంకా అన్నీ తెలియదు కదా నాకు కూడా, ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇంకా కుంకుమ, పసుపు అవన్నీ అమ్మవారి దగ్గరనైతే వేస్తున్నారనమాట పైన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళకి బొట్టు పెడుతున్నారు. ఓన్లీ వాళ్ళ ఇంట్లో మాత్రమే బొట్టు అయితే పెట్టుకోవాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరు పెట్టుకున్నా కూడా వాళ్ళ ఇంటికి వస్తుంది అమ్మవారు అనేసి అన్నారనమాట. అయితే నాకు పెట్టుకోవచ్చా అనేసి అడిగారనమాట. మా బిడ్డ పెట్టుకోవచ్చా అనేసి అంటే ఆయన ఏమో వాళ్ళ ఇంటికి కూడా వస్తుంది మరి పెట్టాలా అనేసి అన్నారు. ఇక అందుకే వద్దు అనేసి అన్నారు. ఇంకా వాళ్ళ వరకే పెట్టేసి ఇంకా కంకణాలు అయితే కట్టాను కదా, సో అందరికైతే కడుతున్నారు ఇక్కడ. నేను కూడా కట్టుకోవచ్చు కంకణం కూడా కట్టుకోవద్దా? తల ఓకే అని
అంతే మరి అట్లా అంటే ఓకే అన్నట్టు అమ్మవారు ఓకే అన్నట్టు చెప్తారు చిన్నవు పసుపు పక్క పెట్టి ఇక్కడేమో ఇంకా మార్నింగ్ అయితే అయిపోయిందండి పూజ. మళ్ళీ ఈవినింగ్ ఉంటుందని చెప్పాను కదా, మళ్ళీ ఈవినింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఉప్మా చేస్తున్నారు. ఇంకా పోపు అవన్నీ అయితే మా అమ్మనే వేసింది. ఇంకా నేనే ఇక ఉప్మా పోస్తున్నాను అనమాట. నేను ఇంకా మసిలేటప్పుడు ఉప్మా అయితే పోస్తున్నాను. చిన్న వీడియో క్లిప్ తీసుకుందామనేసి ఇంకా నేనైతే ఉప్మా రవ్వ అయితే పోసాను అనమాట. ఇంకా టిఫిన్ చేసేసాక ఇంకా కాసేపు రెస్ట్ అనమాట. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇవాళ నేనే లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి. అంటే చేశాను, వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను కదా, సో లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేశాను అనమాట. ఏమేమి చేశాను ఏం అనేసి చూస్తూ ఉండండి. నిజంగా టేస్ట్ ఓకే బాగానే వచ్చింది. కొంచెం ఉప్పు అటు ఇటు తక్కువైంది. మేమిద్దరం చేసుకుంటాం కాబట్టి నా 5-6 చేయాలి అనేసి అంటే కొంచెం అటో ఇటో తేడా వస్తుందిలేండి. ఎట్లయినా మరీ తినలేకుండా అయితే ఏం లేదు, బాగానే వచ్చింది. ఇంక ఇక్కడేమో టిఫిన్ అయితే అందరికైతే పెడుతున్నాం అనమాట. మామిడికాయ పచ్చడి కొత్తది పెట్టిందనమాట అమ్మ. కొత్తది అని అంటే ఒక కొన్ని డేస్, ఒక వారం రోజుల కొండానికి చిన్న చిన్న పీసెస్ చేసి ఆవాది పెట్టిందనమాట. ఇంకా అదే అందరికైతే పెడుతున్నాం అనమాట. మిక్చర్ కూడా తీసుకొచ్చారు నిన్న తిరుమలగిరిలో చేపించారనమాట. మిక్చర్ అంటున్నా, సారీ, పూస చేయించారు. సో అది ఉన్ను చట్నీ ఇలాగే ఉప్మా పెడుతున్నాం అనమాట అందరికీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఫుడ్ అయితే స్టార్ట్ చేశానండి. ఒక సైడ్ ఏమో పప్పు పెట్టాను, ఒక సైడ్ ఏమో ఆయిల్ పెట్టేసి ఆలు ఫ్రై చేస్తున్నాం అనమాట. పప్పు ఏం పప్పు గుర్తులేదు, కాకపోతే స్టార్ట్ అయితే చేసాము. అంత గుర్తులేదు అనమాట. వాయిస్ ఓవర్ మనం చాలా డేస్కి ఇస్తున్నాం కాబట్టి పప్పు ఏం పప్పు అనేసి గుర్తులేదు. కానీ ఎండలండి, మంచి ఎండలు, అసలు మస్తు చెమటలు వస్తున్నాయి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే మేమందరం ఒక 4-5 ఉన్నట్టున్నాము. 5, ఒక 4-5 బాయ్స్ అనమాట. ఇంకా అంతేనండి, ఒక 8 మంది అవుతున్నాం అనుకోండి. ఇంకా వాళ్ళ వరకే, మా వరకే. మిగతా వాళ్ళంతా నాన్ వెజ్ తినేవాళ్ళే కదా, వాళ్ళకి ఇంకా వాళ్ళు సపరేట్ అనమాట ఫుడ్ వచ్చేసి. ఇంకా మా వరకు అయితేనే మేమైతే చేసేసుకుంటున్నాం అనమాట ఒక 8 మందికి. నేను ఫస్ట్ టైం అనమాట ఇంతమందికి చేయడము. సో చూడాలి మరి. అంటే ఓకే పర్లేదు, చెప్పాను కదా, సాల్ట్ కొంచెం అటో ఇటో తక్కువైంది, అటు ఇటు సెట్ చేసుకోవచ్చు. బాగానే వచ్చింది, పర్లేదు, తిన్నారు, మంచిగానే ఉంది అనేసి అన్నారు. హ్యాపీ అనిపించింది. అంటే ఎలా అంటే కొందరు చేసింది ఓకే, ఎలా ఉన్నా కూడా కొందరైతే అడ్జస్ట్ అయ్యి తింటూ ఉంటారు అనమాట. బాగానే ఉంది అనేసి అని చెప్తారు. ఏమన్నా అనుకుంటారు, ఇంత కష్టపడి చేసినందుకు కొందరు ఏంటి అంటే అయ్యో మళ్ళీ మంచిలే అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో అనేసి ముఖం మీద చెప్పకుండా ఇంకా నార్మల్గా బాగానే ఉంది అనేసి అని చెప్తారు. లేదు ఇది మాత్రం బాగానే ఉంది లేండి, నేను నార్మల్గా చెప్తున్నాను. కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చిర్రు అనుకోండి, మనం సరే వాళ్ళకి నచ్చింది అనేసి అని అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, వెళ్ళినప్పుడు తినంది కాబట్టి మనం చేస్తాము. చేసినాక వాళ్ళు వాటికి వంకలు పెట్టడం అంటే తిక్క కోపం వస్తుంది అనమాట. చేసిన దానికి ఫలితం లేకుండా పోతుంది అనమాట. అయ్యో సర్లే ఎందుకు అనేసి మనం చేస్తే వాళ్ళు జర్నీలు చేసి వస్తారు కదా, మనం నార్మల్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతోటి ఎందుకు చేయించడము అనేసి మనమే చేసినాం అనుకోండి, వచ్చేసరికి అన్నీ రెడీ చేసినాం అనుకోండి, అదే వాళ్ళకి చెప్పకుండా చేసామనేసి వాళ్ళకి కోపాలు వస్తాయి అన్నమాట. ఇది నేను తినను, ఇది ఎందుకు చేసిర్రు, అదెందుకు,
ఇది ఇట్లా కదా అది అట్లా అనేసి అంటే ఎలా అనిపిస్తుందండి? అట్లాంటి వాళ్ళు ఇంటికి రాకున్నా మంచిదే అనిపిస్తుంది అనమాట. నిజంగా ఆ సంఘటనలు అంటే ఎంత కష్టపడి చేసినందుకు ఏదో ఒకటండి. ఒక పూట తింటే చచ్చిపోతామా అండి? చచ్చిపోం కదా, తినొచ్చు కదా. నాకు అదే అనిపిస్తుంది అనమాట. అయ్యో ఎందుకు చేసిన, వేస్ట్గా చేసిన, అంత కష్టపడి చేసి వేస్ట్ అయిపోయింది అనిపించింది అనమాట నాకైతే. ఇప్పుడు నేను చేసిన దానికి వాళ్ళు ఇచ్చిన రివ్యూ కాదండి, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాదు సంఘటన. ఇది వచ్చేసి నేను నార్మల్గా చెప్తా ఉన్నాను. కొన్ని 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 టైమ్స్ అలా జరుగుతుంది అన్నమాట. ఏ వచ్చిన వాళ్ళు ఏదో సర్లే వాళ్ళు తింటారు కదా అనేసి మనం చేస్తాము. తినంది అయితే చెయ్యం కదా. ఒక్కోసారి మిస్టేక్ అవుతుందేమో. ఏమవుతుందండి, ఒక పూట అన్నీ తినేటివే కావాలి అనేసి అంటే వాళ్ళు తినేటి ఒక్క పూట ఏదో అడ్జస్ట్ అయితే ఏమవుతుందండి? తినలేరా? ప్రతిదానికి వంకలు పెట్టేటోళ్ళు ఉంటే నిజంగా అలాంటి వాళ్ళు మన ఇంటికి రాకున్నా ఏం కాదు అనిపిస్తుంది. ఇంకోసారి పిలవకున్నా మంచిది. అయ్యో ఎందుకు పిలిచిండ్రా అనిపిస్తుంది అన్నమాట. నిజంగా చేసిన దానికి అంత కష్టపడి గంటన్నర కష్టపడి ఫుడ్ అనేసి ప్రిపేర్ చేసి పెడితే ఇది ఇట్లా చేయొద్దు అది అట్లా చేయొద్దు అనేసానంటే ఎవరికైనా కోపం వస్తుందండి. నిజంగా ఆ సంఘటన నాకైతే జరిగింది. సో ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోలేదు. తర్వాత ఇంకా నిజంగా దానివల్ల కొంచెం గొడవ కూడా అయిందిలేండి. అంటే నేను చేసిన దానికే గొడవ అయిందనమాట. నేను ఏదో చేసిందని తప్పేమో అనేసి నేనేదో తప్పు చేసినట్టు పెద్ద అది చేశారనమాట. సరే పోనీలేండి, ఇంకోసారి ఇంకా పిలవడం బాధ్యత, వచ్చుడు రాకపోవడం ముచ్చట వాళ్ళదిలే. కానీ చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చింది చేయాలనేసి అంటే అవ్వదు. ఏదో ఒకటి వాళ్ళు నచ్చేది వాళ్ళు తినేది మనకు కూడా తెలియదు కదా. చేసింది తినాలి. నేను ఇదే తింటా ఇదే కావాలి అనేసి అని అంటే అది ఎట్లుంటుందండి? ఒక్క పూటనే కదండి, రోజంతా ఎన్ని రోజులు మన ఇంట్లోనైతే ఉండరు కదండి. కొంచెం అది కూడా చూసుకోవాలండి. ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ రావాలి అనిపించేటట్టు చేసుకోవాలి. ఎందుకు వచ్చారా బాబు అనేసట్టు చేసుకోకూడదు అనమాట. ఏమన్నా మన తల్లిగారింటికి వెళ్తున్నామా, వేరే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి దేనికైనా కూడా. మన అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అంటే మనం ఏమైనా వంకలు పెట్టినా నడుస్తుంది, అది వేరులేండి. కానీ ఎవరింటికన్నా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టింది తినాలి అంతే. అన్నిటికీ వంకలు పెట్టడం ఇది అది అనేసారంటే మాత్రం ఇంకోసారి వాళ్ళు రాకున్నా ఏం కాదు అనిపిస్తుంది. సో ఇదండి అంతే. కొంచెం ఏమో నాకు చెప్పాలనిపిస్తుంది, ఎప్పటి నుంచో చెప్పానమాట అంతే. ఇంక ఇదిగోండి పండుగ అయితే చూస్తున్నారు కదా, స్టార్ట్ అయిపోయిందనమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇది వచ్చేసి ఇంకా తమ్ముని వాళ్ళతో అయితే అమ్మవారిని అయితే లోపల పెట్టిస్తున్నారు. అదే చింటూను మా లెక్క మరదలు వాళ్ళతో అయితే అమ్మవారిని అయితే లోపల పెట్టిస్తే ఇట్లా వాళ్ళ కోసం అనేసి మొక్కుకున్నారనుకోండి వాళ్ళే పెడతారనమాట. సో అందుకే ఇంకా వాళ్ళతోటి అయితే పెట్టించారనమాట లోపల. ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఆ కుండలో పైసలు కూడా వేస్తున్నారనమాట. పైసలు వేసేసి దండం పెట్టుకోవడం అవన్నీ అందరూ వేస్తున్నారనమాట. ఇంకా మానిపాప కూడా వేసేసింది. అలా వేయచ్చట, అందరూ వేశారు. కాకపోతే నేనే వేయలేదండి. సర్లే మానిపాపతో టేపించారు కదా అనేసి నేను వీడియో తీస్తున్నాను కదా. సో ఇంకా నేనైతే వేయలేదనమాట. సర్లే మానిపాప వేసింది కదా నేను వేసినట్టేలే అనేసి, ఇంకా మా ఇంట్లో పాపే కదా సో వేసినట్టేలే అనుకొని ఇంకా ఊరుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఐక్య వాళ్ళ అమ్మమ్మ అన్నమాట, మా మరదల వాళ్ళ అమ్మమ్మ. ఇంకా మా మరదలు కొంచెం హెల్త్ బాగాలేదు అనేసి అంటే తనైతే వచ్చిర్రనమాట. వాళ్ళ తమ్ముడును వాళ్ళ అమ్మమ్మ వచ్చిండ్రనమాట హైదరాబాద్కి. ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి సో పండగ కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గర ఏదో ఇంకా చూస్తూ ఉండండి మీరైతే, మీకు అర్థమైపోతుంది చూస్తూ ఉంటే. దానికి ఏం లేదు, ఏంటంటే అది పెట్టుకుంటేనే మనం దేవునికి సంబంధించిన పనులు చేసుకోవాలి. నీళ్ళు కాదు, ట్యాంక్ నిండి వస్తున్నాడు. మోటార్ పెడతాం కదా, నేను ట్యాంక్ నిండింది. శనివారం పెట్టుకొని ఆదివారం మోసుకోవాలి. దానికి ఏం లేదా? సరే సరే సరేనా. తీసుకొని అలా దేవుడు పాడేస్తుంది నీళ్ళు. డాన్స్ చేస్తా డాన్స్ డబ్బులు కొద్దు డాన్స్
దీంతో చూడు ఎంత అడుగుంది అదే ఎంత అడుగుందిగా అయిపోయింది అదే రాదు రాడా మరి ఫుల్లా ఉంది కొడుకొచ్చే గుడి అయితే సెట్ అయింది కొనుకొచ్చింది వస్తలేడు అందుకనే అంటుంది వచ్చినట్టు ఏం చెప్తావు వచ్చినట్టు అయితే నీకే రాలే నీకు చెప్పి ఇప్పుడు మాకు బాగా వస్తుంది ఎంత చెప్పున్నా అంత దిల్కొచ్చుడు కాదు గట్టి అనుకున్నట్టు అవుతుంది నాకు కూడా అనుకున్నట్టు అందరూ ఇచ్చింది మీ కాడికి మీరందరూ లోపల పెడుతున్నాం రండి రమ్మని తొందరగా అక్షతలు అందరూ వేసుకొని దేవుడు మట్టులు పెట్టేది మీరే పెట్టినా అందరూ వచ్చినా ఫోన్ చేసిన ఇంకోసారి వేసుకో పూట 3 సార్లు ఫోటో అయితే 5 సార్ వేసుకున్నాను ఇంకో 2 సార్లు వేసుకున్నాను ఇంకోసారి వేసుకో ఇస్తారా హలో బయటికి పోతే బయటికి పోతాం కదా వేసుకో మోసాలు అయికాడు నాని పాట పడబడాలి
ఫస్ట్ స్టార్టింగ్ రాగానే మామిడాకు పెడుతున్నాడు సౌండ్ వస్తే డాక్టర్ సౌండ్ వచ్చినప్పుడు ఇప్పుడే ఇక్కడ వచ్చే వస్తున్నాడు బయటికి ఎత్తుగా 2 వేలు పెట్టండి అది కాదు అది వెళ్ళలేదు నీళ్ళు కావాలా వెళ్తారు కానీ బెర్రె కూడా అనుకున్నాం బెర్రె కూడా ఏంటది వాళ్ళది నేను బలవుతుంది అయితే బలుగుతుంది విజయ్ చెప్పేది ఆ గోడకాయ ఆ గోడ కొడితే బలుగుతుంది ఆ గోడ కొట్టు మాట ఆంధ్ర మాట వస్తుంది అందుకని ఎక్కడ అయ్యాను ఎందుకంటే రొచ్చు అయ్యా మీరు రాలి అంత 4 ఇవి ఇటాను నీళ్ళు పోయే ఊకే ఇటాను ఒక దగ్గర పెట్టినవారా అదేమోదన్నా ఒకటే మీరు ఏదైతే దేవుడు పెట్టేదంటే పెట్టాలి పై నుంచి కింది దాకా ఇంకోటి అంటే ఇంకే మర్చిపోయిండు అనుకున్నావా ఇప్పుడు ఒకటి తింటావా కొబ్బరికాయలు పోయినావా ఇప్పుడు ఎక్కువ వేయాలి, మొత్తం రెడ్గా ఒక్కడాలి. చాలా పోయి ఏం కాదు 3 తెప్పించాడు వస్తున్నా వాళ్ళ ఇంటికి వన్ సైకిల్ మీద కొట్టు. సైకిల్ పెట్టా ఏం కాదు ఇంకది పొలం ఉందా ఇలా కొట్టు ఇదే గట్టిగా ఉన్నాయా? పసుపు ఉప్పు బాగా వేసేసాయి మొత్తం. ఇదిగోండి చూశారు కదా పండుగ అయితే ఇదండి. ఇదిగోండి లోపల ఒకటి గుంతలాగా తీశారు కదా, ఏం తిన్నా ఏం చేతులు కడిగినా మొత్తం లోపలే అనమాట. ఈ గుంతలోనే చేయాలి. ఇప్పుడు మనం తిన్న ప్లేట్స్ను కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం ఆ రోజు మొత్తం ఏం చేసినా ఏం తిన్నా కూడా మొత్తం అందులోనే అనమాట, ఆ గుంతలోనే. బయటకైతే నీళ్లు పోనీయకూడదు అనమాట. తిన్న చెయ్యి కూడా అందులోనే కడుక్కోవాలన్నమాట. సో ఇదనమాట ఫైనల్గా అయితే ఇగో నైవేద్యం చేశారు. నైవేద్యం కూడా అమ్మవారి ముందు ఇలా పెట్టేశారనమాట. పూజ అయితే ఇదండి. అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి, దండం పెట్టుకోండి అందరూ. ఇదిగోండి అమ్మవారు అయితే ఇదండి. ఫైనల్గా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను కదండి, ఇలా చుట్టాలు వస్తే అది ఇది అనేసి, దాన్ని కొందరు అపార్థం చేసుకొని వాళ్ళకు వీడియోలు పెట్టేసి ఇదిగోండి ఇలా అన్నారు అలా అన్నారు అనేసి కొందరికి పంపిస్తూ ఉంటారు అనమాట. మాకే చిచ్చులు పెట్టియడానికి చూస్తూ ఉంటారు అనమాట. అది కూడా మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు అలా. అలాంటి వాళ్ళు నిజంగా వేస్ట్ అంటే వేస్ట్. అంతే, అంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను నేను, అంతే. ఇంకా ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు హైదరాబాద్కి. సో ఇంకా నేను కూడా వెళ్తున్నాను. వాళ్ళు నన్ను జనగాంలో డ్రాప్ చేసేసి హైదరాబాద్ వెళ్ళిపోతారు అనమాట. హైదరాబాద్ నుంచి వెళ్ళొచ్చు, మళ్ళీ ఎందుకు లాంగ్ జర్నీ, నేను ఇటు నుంచి వెళ్తా అనేసి ఇంకా వెళ్తాను అనమాట. స్టార్ట్ అయిపోయాము. 5:30 ఏమో అవుతుందండి టైం వచ్చేసి.
ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మార్నింగ్ అయితే ఎండ లేకుండా మంచిగా వెళ్ళిపోవచ్చు కదా, ఎండ రాకముందే నేను ఇంటికి చేరుతాను అనమాట. ఓకేనా, ఇదండి వ్లాగు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.